ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా చేసుకున్నారా? సో, ఈరోజైతే నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. దేని గురించి అనుకుంటున్నారు? హ్మ్. మా పిల్లల గురించి. ఈ 2 రోజుల క్రితం మా అమ్మాయి వచ్చి సడెన్‌గా "మమ్మీ నాకు చాలా హెడేక్‌గా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయమాకు" అని చెప్పి పడుకుంది. ఎంతసేపు లేపుతున్నా ఆహ్, ఉ "నేను పడుకోవాలి మమ్మీ, అది మమ్మీ" అని ఏదో అంటా ఉంది. తలకాయ నొప్పి అది అని. తర్వాత కొంతసేపు చూస్తే కొద్దిగా ఫీవర్ గూడా స్టార్ట్ అయింది. ఆ రోజు కోల్డ్ ఉందనమాట. ఏంటి? ఏం జరిగిందంటే ఏం షేర్ చేసుకోవట్లేదు. తర్వాత కొంతసేపు ఒక 3, 4 గంటలు నిద్రపోయొచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా? ఏంటి అంటే ఏడుస్తా అంది. ఏమనిందనుకుంటున్నారు? అమ్మ నేను స్కూల్ మానేస్తాను. వేరే స్కూల్‌లో చేర్పించు అంది. నాకైతే ఒక్క నిమిషం సడెన్‌గా అంతా బ్లాంక్. ఏంటి సడెన్‌గా స్కూల్ మానేస్తాను. స్కూలు మార్చేసేయి. నాకు ఈ బోర్డ్ గూడా వద్దు అని జెప్పి అంది. తర్వాత మెల్లగా మాట్లాడితే చెప్పింది. నాకు ఈ బోర్డ్ కష్టంగా ఉంది. సో, ఏదో సంథింగ్ రాంగ్ అని అయితే మాత్రం నాకు అర్థమైంది. నేనింగనే సరేలే అని చెప్పి తను చెప్పేదంతా విని తర్వాత సరే, సరే అని చెప్పి వింటా ఉన్నాను. ఏంటి అని చెప్పాను. ఏం చెప్పింది? తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత నేను తన్ని అడిగాననమాట. "ఏం జరిగింది? నిన్నెందుకు తలనొప్పొచ్చింది? నీకెప్పుడూ రాదు కదా! అసలేం జరిగిందో చెప్పు" అని చెప్పి నేను ఫ్రెండ్లీగా మాట్లాడి తన నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. సో, దాంట్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, స్కూల్ ఎందుకు మారాలి అనుకున్నదంటే, తన ఫ్రెండ్స్ చాలామంది స్కూల్ చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ స్కూలు చేంజ్ జేయడానికి డిసైడ్ అయ్యి, వాళ్ళు 31కి మా స్కూల్‌లో డెడ్‌లైన్ ఉంటుంది. ఆ డెడ్‌లైన్‌లోపు టీసీకి అప్లై చేయాలి. సో, ఆ పేరెంట్స్ వాళ్ళు టీసీకి అప్లై చేస్తే, వాళ్ళు వీళ్ళకి చెప్పడం వల్ల మా అమ్మాయి ఇన్‌ఫ్లూయెన్స్ అయింది. సో, మీకు చాలా వీడియోల్లో నేను చెప్తా ఉంటాను. పిల్లలు వాళ్ళ కెరియర్ డెసిషన్స్, ఎడ్యుకేషన్ డెసిషన్స్ చాలా వాటిల్లో వాళ్ళు పియర్ ప్రెషర్ అంట. పియర్ ఇన్‌ఫ్లూయెన్స్, పియర్ ప్రెషర్ 2 రకాలనమాట. దాంట్లోకి మా అమ్మాయి గూడా వచ్చేసింది. పియర్ ఇన్‌ఫ్లూయెన్స్. వాళ్ళందరూ స్కూల్ మానుతన్నారు. నన్ను గూడా మార్చేసేయి. దానికేం యాడ్ చేసింది కొద్దిగా ఎక్స్‌ట్రా. నాకు ఈ బోర్డ్ కష్టంగా ఉంది. బోర్డ్ కష్టంగా ఉంది తనకుందా? వాళ్ళకుందా? ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడమో, ఏం జరిగిందో క్లారిటీ అయితే పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో, బోర్డ్ కష్టం. వాళ్ళు స్కూల్ మారుతున్నారు కాబట్టి, నేను గూడా స్కూల్ మారాలి. తర్వాత నేను తనతో ఒక కెరియర్ కౌన్సిలర్‌గా నా నాలెడ్జ్‌ని, ఒక పేరెంట్‌గా తనని అర్థం చేసుకొని, తనకి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఎందుకు జరిగింది? అసలు ఎందుకు వాళ్ళు మారుతున్నారు? మనం ఎందుకు మారట్లేదు? మనం ఎందుకు మారాలి? సో, తను ఓపెన్ డిస్కషన్ పెట్టి, నేను తర్వాత అన్నీ చూపించి, చేసి చేసి తనకి వచ్చింది. సో, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మమ్మీ అని చెప్పి, అమ్మ అని చెప్పి అందనమాట. సో, మీరు కూడా ఇదైతే ఇప్పుడు సీజను. స్కూల్స్ అడ్మిషన్స్‌కి మంచి సీజన్ అనమాట. మీరు మీ పిల్లల్ని అడ్మిట్ చేయాలి, బోర్డ్ చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే, సో, నేను ఆల్రెడీ మీకొక వీడియో ముందే చేశాను. బోర్డ్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బోర్డ్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి. సో, ఆ ఆ వీడియో లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. సో, ఖచ్చితంగా చూడండి. సో, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ నా ఓన్‌ది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది మీకు యూజ్‌ఫుల్ అయ్యిద్ది అని అనుకోని చేస్తున్నాను. సో, ఫైనల్‌గా మా అమ్మాయి అయితే స్కూల్ ఏమి మారట్లేదు. బోర్డ్ గూడా నేను మార్చట్లేదు. ఐ యామ్ క్లియర్. నౌ మై డాటర్ ఆల్సో వెరీ క్లియర్. సో, ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అయితే షైన్ కెరియర్స్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్, సజెషన్స్, ప్రాక్టికల్ టిప్స్, కెరియర్ ఇన్‌సైట్స్ కోసం షైన్ కెరియర్స్ అట్ ది సేమ్ టైమ్ మాయా డాటర్‌ది కే స్క్వేర్ 2 ఫాలో అవ్వండి. మీకు ఫ్రీగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.